హౌ టు మేక్ జున్ను. 1 కప్ జున్ను పాలు, 1 కప్ మామూలు పాలు తీసుకొని 1 టీ గ్లాసు బెల్లం తురిమి దాంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ బెల్లం అనేది పాలల్లో బాగా కరిగిపోవాలి. కరిగిపోయిన తర్వాత మనం దంచి పెట్టుకున్న మిరియాల పొడి లేదా మిరియాల పౌడర్ ఉన్నా కూడా మిరియాల పౌడర్ అనేది దాంట్లో వేసుకోవాలి. మిరియాల పౌడర్ అనేది నీసు వాసన లేకుండా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలానే మనము బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత యాలకులు కూడా దంచి పెట్టుకొని వేసుకోవాలి. యాలకులు కూడా చాలా బాగుంటాయి, ఫ్లేవర్ బాగా ఇస్తుంది స్వీట్స్కి. సో మనము బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఇంట్లో ఉండి ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, ఇడ్లీ పాత్ర తీసుకొని 1.5 గ్లాస్ వాటర్ పోసేసుకొని మన దగ్గర బాక్సెస్ మూతలు ఉంటాయి కదా, మూతలు ఫ్లిప్ చేసేసి వేసేసుకొని దానిపైన మనం తయారు చేసుకున్న జున్ను పాలు పెట్టేసుకొని లిడ్స్తో క్లోజ్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టి మధ్య మధ్యలో ఓపెన్ చేసి చాక్ తో చేసినప్పుడు అట్లా వస్తే అది ఇంకా ఉడకలేదని, ఉడికిన తర్వాత బాగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని బాగా డీప్ అవ్వాలండి. 2 అవర్స్ దాకా పెట్టుకొని మనం తీసిన తర్వాత చాకుతో సైడ్స్ అనేవి ఇట్లా ఎడ్జెస్ అనేవి చాకుతో అట్లా చుట్టూరు రౌండ్గా తీయాలండి. అప్పుడు జున్ను అనేది మనకి ఈజీగా వస్తుంది అనమాట ప్లేట్లో వేసుకోవడానికి. తర్వాత ప్లేట్ తీసుకుని దాని మీద పెట్టేసి ఉల్టా కుట్టేసుకొని మనం ట్యాప్ చేస్తే మన కింద ఏమన్నా దుక్కొని ఉంటే అది కూడా పూర్తిగా వచ్చేస్తుంది. తర్వాత ఓపెన్ చేసి చూస్తే జున్ను అనేది చాలా రౌండ్గా చాలా గట్టిగా వచ్చిందండి. మీరు కూడా కావాలంటే చేసుకోండి.